గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఒక్కసారి అందరూ యాక్టివ్గా గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలి. మీరు అక్కడ చెప్తే ఇక్కడ వినపడాలి. నాకు చెప్తారా గుడ్ ఆఫ్టర్నూన్? అట్లీస్ట్ మెసేజ్ అయినా పెట్టండి అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పలేకపోతే మెసేజ్ అయినా పెట్టాలి. నేను చూస్తాను మీ మెసేజ్లన్నీ. ఇక్కడ మెసేజ్ కూడా పెట్టరా? పెట్టాలి మెసేజ్. సింపుల్గా గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, అక్కడ చాట్ పంపించేటప్పుడు ఎవరి వన్ అని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్గా కాకుండా ఎవరి వన్ అయితే అందరికీ వెళ్తుంది అది. సరే, సో మనం ఏంటో ఈరోజు స్టార్ట్ చేయబోయేది అకౌంట్స్. మీ పేపర్ 1 అకౌంటింగ్ స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు. ఏం స్టార్ట్ చేస్తున్నాం? అకౌంట్స్. అకౌంట్స్కి షార్ట్ కట్ ఏంటి అంటే A/C. అకౌంట్ స్టార్ట్ కట్ A/C. అకౌంట్ కొడతాం. ఓకే, సరే. ఎప్పుడైనా అకౌంట్స్ మనం స్టార్ట్ చేసినప్పుడు మనం ఒక బుక్ పెట్టాం. మనం న్యూ బుక్ కొన్నాం. ఆ బుక్కి ఒక పేరు రాస్తాముగా, హెడ్డింగ్ పెడతాముగా. అలాగే ప్రతి బిజినెస్ వాళ్ళ బుక్స్ రాసేటప్పుడు స్టార్టింగే హెడ్డింగ్ పెట్టాలి. ఏమని పెడతారు సార్ అండి అంటే, కింద ఎవరి బుక్స్లో అవి అని చెప్పడం కోసం కింద బుక్స్ ఆఫ్ ఎవరు తీసుకుందాం? G1. ద బుక్స్ ఆఫ్ G1 అంటే G1 తన బుక్స్ని ఇలాగా హెడ్డింగ్ పెట్టి స్టార్ట్ చేస్తాడు. అకౌంట్స్ రాసేటప్పుడు మనం చేసే ప్రతి బిజినెస్ అకౌంట్స్ అన్నీ కూడా, ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా రికార్డ్ చేయాలిగా. రికార్డ్ చేసేటప్పుడు ముందు ఫస్ట్ హెడ్డింగ్ పెట్టాల్సి ఉంటుంది. సరే, G1 ఏం చేశాడండి అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఎవరమ్మా? G1. నా క్వశ్చన్ ఏంటండి అంటే, స్టార్ట్ చేసి హెడ్డింగ్ పెట్టాడు కింద బుక్స్ ఆఫ్ G1 అని. దాన్ని రీరైట్ చేద్దాం. G1 started business to the name. బిజినెస్కి ఒక నేమ్ పెడతాంగా. నేమ్ G1 ఎంటర్ప్రైజెస్. లాగా బిజినెస్ని అతను స్టార్ట్ చేసి, దీంట్లో చూసి ఎంతమంది మనుషులు ఉన్నారు, ఎంతమంది పర్సన్స్ ఉన్నారు, హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ ది స్టేట్మెంట్ అనే క్వశ్చన్కి నాకు ఆన్సర్ కావాలి. హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్లో ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? G1 నువ్వు చెప్పు. మేఘన 2 పర్సన్స్ ఉన్నారు. G1 ఒక్కడే కదమ్మా, G1ని 2గా చేస్తామా? G1 డబల్ ఈనమ్మా. ఓకే, ఎంతమంది ఉన్నారు ఇంకా చెప్పాలి. రిమైనింగ్ వాళ్ళకి పార్టిసిపేట్ చేయాలి. అకౌంట్స్ అంటేనే పార్టిసిపేషన్ ఉంటేనే మీకు అకౌంట్స్ వస్తుంది. G1 నువ్వు చెప్పు, మెసేజ్ పెట్టి ఎంతమంది ఉన్నారు అందులో స్టేట్మెంట్లో. నువ్వు అక్కడైనా ఉంది, ఇంకెవరైనా ఉన్నారా? ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉన్నారా ఆ స్టేట్మెంట్లో? హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్? కొంతమంది ఏమంటున్నారండి అంటే ఓన్లీ G1 ఉన్నాడు అంటున్నారు. కొంతమంది ఏమో 2 పర్సన్స్ అని చెప్తున్నారు. మేఘనా చూడండి 2 పర్సన్స్ ఉన్నారని చెప్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి అంటే, ఇందులో 2 పర్సన్స్ ఉన్నారు. ఇక్కడ పర్సన్ అంటే ఓన్లీ లివింగ్ బీయింగే కాదు, హ్యూమన్ బీయింగ్ మాత్రమే కాదు. బిజినెస్ పరంగా ఈచ్ బిజినెస్ ఈజ్ ఏ సపరేట్ ఎంటిటీ, సపరేట్ పర్సన్. G1 స్టార్ట్ చేసిన G1
ఎంటర్ప్రైజ్ కూడా ఒక పర్సనే అవుతుంది. ఎంటర్ప్రైజ్ కూడా మనం సపరేట్ పర్సన్ లాగా ట్రీట్ చేయాలి. ఇక్కడ నేను జీవన్ వేరు, జీవన్ ఎంటర్ప్రైజెస్ వేరు అని చెప్తా. జీవన్ వేరు, జీవన్ ఎంటర్ప్రైజెస్ వేరు. ఎన్ని పర్సన్స్ ఉన్నారు? జీవన్ ఒక పర్సన్, జీవన్ ఎంటర్ప్రైజెస్ అనే ఒక బిజినెస్ ఒక పర్సన్. ఇప్పుడు జీవన్ తన బిజినెస్లో అకౌంట్స్ రాయటం స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు హెడ్డింగ్ ఏం పెడతారండి అంటే ఇన్ ద బుక్స్ ఆఫ్ జీవన్ ఎంటర్ప్రైజ్ అంటాడు. అంతేగాని ఇన్ ద బుక్స్ ఆఫ్ జీవన్ అండు. ఎందుకు సార్ అలాగా? తన బిజినెస్సే కదా, తన బిజినెస్కి తన పేరు పెట్టుకోవచ్చు కదా. అంటే బుక్స్ ఎప్పుడు కూడా బిజినెస్ బుక్స్లో మాత్రమే రాస్తాం. ఆర్గనైజేషన్ బుక్స్ మనం ఎప్పుడు కూడా ఎలా చూడాలండి అంటే ఓనర్ వేరు, ఎవరమ్మా? ఓనర్ వేరు, బిజినెస్ వేరు. ఇక్కడ జీవన్ వేరు, జీవన్ ఎంటర్ప్రైజ్ వేరు. వచ్చేయండి అమ్మ, ఇప్పుడు చేయాలమ్మా. ఏంటమ్మా? ఓనర్ వేరు, బిజినెస్ వేరు. సార్ నా బిజినెసే కదా, నా పేరే కాదమ్మా. కంపల్సరీగా బుక్స్ ఎవరు బుక్స్ అయి ఉంటాయండి అంటే బిజినెస్ బుక్స్ మాత్రమే అయి ఉంటాయి. ఇక్కడ ఓనర్ని మనం ఎప్పుడు కూడా సపరేట్గా ట్రీట్ చేస్తాం. మనం ఎవరో అనుకో, ఇప్పుడు మనం బుక్స్ రాస్తున్నాం అనుకోండి, ఇప్పుడు మీరే జీవన్ ఎంటర్ప్రైజెస్కి అకౌంటెంట్గా అపాయింట్ అయ్యారు. అపాయింట్ అయ్యి బుక్స్ రాసేటప్పుడు మీరు ఎవరు బుక్స్లో రాస్తున్నారని మీరు ఊహించుకోవాలండి అంటే జీవన్ ఎంటర్ప్రైజ్లో రాసినట్టుగా రాయాలి, అంతేగాని జీవన్ బుక్స్లో రాసినట్టుగా రాయకూడదు. ఎవరు బుక్స్లో రాసినట్టుగా రాయాలి? ఎంటర్ప్రైజ్ బుక్స్లో లాగా రాయాలి, కానీ మనం జీవన్ బుక్స్లో లాగా రాయకూడదు. ఎందుకండి అంటే బిజినెస్ వేరు, ఆర్గనైజేషన్ ఓనర్ వేరు. మనం ఇద్దరిని సపరేట్గా చూస్తాం. ఇలా సపరేట్గా చూడటాన్ని, సపరేట్ చేసి మాట్లాడటాన్ని, ఓనర్ని బిజినెస్ని సపరేట్ చేయటాన్ని ఏమంటారండి అంటే ఒక టెక్నికల్ వర్డ్ దానికి యూజ్ చేస్తే బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటాం. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటాం. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్లో ఏం చెప్తున్నారండి అంటే ఓనర్ ఈజ్ different from his business. ఓనరు సెపరేట్ పర్సన్. అందరూ నోట్స్లు తెచ్చుకున్నారా? అందరూ నోట్స్లు, పెన్ను లాస్ట్లో చెప్పాను నేను. నోట్స్ కంపల్సరీ. ఎంతమంది నోట్స్ మీ చేతుల్లో ఉన్నాయి? ఒకసారి ఉన్నవాళ్ళు ఎస్ అని, లేని వాళ్ళు నో అని మెసేజ్ పంపించండి. నోట్స్లు ఉన్నవాళ్ళు ఎస్. మేఘన వెరీ గుడ్. రిమైనింగ్ వాళ్ళు ప్రణతి వెరీ గుడ్. నా రిమైనింగ్ వాళ్ళు తెచ్చుకోలేదా అమ్మా? అకౌంట్స్ క్లాస్లో నోట్స్ లేకుండా అంటే బుర్రకథ విన్నట్టే ఉంటుంది. ఈరోజు ఉంటుంది, రేపు ఉండవు. ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. కంపల్సరీగా మీరు నోట్సెస్ తెచ్చుకోవాల్సిందే. కంపల్సరీగా మీరు నోట్స్ తెచ్చుకోవాలి. నోట్స్, పెన్ను కంపల్సరీగా. ఈరోజు తెచ్చుకోపోయినా సరే నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి అందరూ తెచ్చుకుంటారా? అందరూ నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి నోట్స్ తెచ్చుకుంటారా? అందరూ నోట్స్ తెచ్చుకుంటారా? తెచ్చుకోవాలా మనం? సరే,
బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్లో ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా, ఓనర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఈజ్ బిజినెస్. మనం ఎవరి బుక్స్లో అకౌంట్స్ రాస్తాం, ఎవరి బుక్స్లో అకౌంట్స్ మనం ప్రిపేర్ చేస్తాం చెప్పాలి, ఎవరన్నా పార్టిసిపేట్ చేయాలమ్మా. రికార్డ్ ఎంట్రీస్ అంటాం ఇన్ బిజినెస్ బుక్, ఇన్ బిజినెస్ బుక్స్ రాస్తాం. డిఫాల్ట్గా ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనం అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు, మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడైనా సరే మనం ఎవరిలాగా ఫీల్ అవ్వాలి, మనం ఎవరిలాగా కన్వర్ట్ అయిపోవాలి, ఎవరిలాగా మనం ఎవరిలోకి పరకాయ ప్రవేశం చేయాలండి అంటే బిజినెస్లోకి మనం పరకాయ ప్రవేశం చేయాలి. మనల్ని మనం బిజినెస్ లాగా ఫీల్ అవ్వాలి. మన బుక్స్ అంటే మన బిజినెస్ బుక్స్ అని అనుకోవాలి, అంతేగాని ఓనర్ బుక్స్ అనుకోకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఎక్కడ అకౌంట్స్లో కన్ఫ్యూజ్ అవుతారండి అంటే ఈ బేసిక్ అజంప్షన్ తీసుకోవడంలో కన్ఫ్యూజ్ అవుతారు. బిజినెస్ లాగా అనుకోకుండా వాళ్ళు బయట పర్సన్ లాగా ఆలోచిస్తారు, అప్పుడు అకౌంట్స్ అన్నీ ఆపోజిట్ అయిపోతుంటాయి. అందుకని మనం ఫస్ట్ ఎవరిలాగా మనల్ని మనం రెడీ చేసుకోవాలండి అంటే మనం ఎవరో, మనం బిజినెస్, మనమే బిజినెస్ అంటే హ్యూమన్ బీయింగ్ కాదు, మనం ఎవరో బిజినెస్, జీవన్ ఎంటర్ప్రైజ్, జీవన్ కాదు జీవన్ ఎంటర్ప్రైజ్ లాగా ఫీల్ అవ్వాలి. మనం ఎవరైనా అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు లేదా మన ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు బిజినెస్ లాగా ఫీల్ అవ్వాలి. ఫస్ట్ బేసిక్ అజంప్షన్, దీన్ని బ్రెయిన్లో బాగా ఫిక్స్ చేసుకోవాలి, బ్రెయిన్లో బాగా ఫిక్స్ చేసుకోవాలి, ఇప్పుడే మనకి అకౌంట్స్ ఓకేనా. సో నోట్స్లు తెచ్చుకున్న వాళ్ళు ఈ 2 స్టేట్మెంట్స్ రాసుకున్నామా, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అని పెట్టేసి ఈ 2 పాయింట్స్ రాసుకోండి. నోట్స్లు తెచ్చుకున్న వాళ్ళు ఆ 2 పాయింట్స్ రాసుకోవాలి. పోయిందా? నెక్స్ట్ మనం హెడ్డింగ్ ఏం పెట్టామమ్మా, ఇన్ ద బుక్స్ ఆఫ్ జీవన్ ఎంటర్ప్రైజ్ కదా. ఇక్కడ బుక్స్ అన్నాం కదా, ఏంటమ్మా బుక్స్లో ఏమేమి ఉంటాయి, బుక్స్లో ఏమి రాస్తాం, బుక్స్లో మనం ఏం ప్రిపేర్ చేస్తాం సార్ అండి అంటే అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. వావ్, అటు తిరిగి మళ్ళీ అకౌంట్స్ దగ్గర అదే కదా రావాలి మన సబ్జెక్ట్, అదే కదా. బుక్స్లో ఏం ప్రిపేర్ చేస్తాం, అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. మరి అకౌంట్స్ ప్రిపేర్ చేయాలంటే ఏమన్నా ప్రాసెస్ ఉందా, ప్రొసీజర్ ఏమైనా ఉందా, ఒక ఆర్డర్ ఏమైనా ఫాలో అవుతామా అంటే ఎస్ అండి, ఆర్డర్ ప్రిపేర్ అవుతాం. అకౌంట్స్ మనం ప్రిపేర్ చేయాలంటే కంపల్సరీగా మనకి ఫస్ట్ ఏం ఉండాలి, అకౌంటింగ్ ప్రాసెస్లో ఫస్ట్ ఏం ఉండాలండి అంటే మీ దగ్గర సోర్స్ డాక్యుమెంట్ ఉండాలి. ఏముండాలి, సోర్స్ డాక్యుమెంట్. ఏంటి సోర్స్ డాక్యుమెంట్ అమ్మా, ఏంటి సోర్స్ డాక్యుమెంట్? సరే, దానికంటే ముందు ఈ ప్రాసెస్ అంతా ఒకసారి రాసుకుందాం. సరే, సోర్స్ డాక్యుమెంట్ ఉంది సార్, దాని నుంచి మనం ఏం ప్రిపేర్ చేస్తాం, ఎంఈసి వాళ్ళు సిఈసి వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? సోర్స్ డాక్యుమెంట్ని బేస్ చేసుకుని మనం ఏమి ప్రిపేర్ చేస్తాం, మీకు ఆప్షన్స్ కూడా ఇస్తా. ఎంట్రీస్, జర్నల్స్. సరే, ఆప్షన్ నేనే చెప్తా, జర్నల్, లెడ్జర్, రెండిట్లో ఏం ప్రిపేర్ చేస్తాం ఫస్ట్? వెరీ గుడ్. ఏం ప్రిపేర్ చేస్తామమ్మా, జర్నల్ ప్రిపేర్ చేస్తాం. జర్నల్ ప్రిపేర్ చేశాక మరి నెక్స్ట్ ఏం ప్రిపేర్ చేస్తాం? వెరీ గుడ్, లెడ్జర్ ప్రిపేర్ చేస్తాం. నేను ఇవేంటనే చెప్పట్లా, జస్ట్ నేమ్స్ రాస్తున్నాను అంతే, జస్ట్ నేమ్స్ రాసుకుంటున్నాం. అకౌంట్ స్టార్ట్ చేసినప్పుడు దీని ప్రాసెస్ ఏంటి,
ప్రతి సబ్జెక్ట్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, దాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. దాని సబ్జెక్ట్కి మన ఉన్న థాట్ ప్రాసెస్ మనం అడాప్ట్ చేస్తున్నామంటే ఈజీ అయిపోతుంది. అసలు ఒక నేచర్ ఉంటుంది. సో దీని ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ సోర్స్ డాక్యుమెంట్, తర్వాత జర్నల్ ఉంటుంది. జర్నల్ నుంచి లెడ్జర్ ప్రిపేర్ చేస్తాం. లెడ్జర్ అంటే ఏం ప్రిపేర్ చేస్తాం? వెరీ గుడ్, ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం. ట్రయల్ బ్యాలెన్స్ నుంచి వెరీ గుడ్, ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. ఫైనల్ అకౌంట్స్లో ఏముంటాయి సార్ అండి అంటే మన ఫౌండేషన్ లెవెల్ వరకు ఒకటి ట్రేడింగ్ అకౌంట్, 2 P&L అకౌంట్ అంటాం, 3 బ్యాలెన్స్ షీట్. జస్ట్ నేమ్సే రాస్తున్నాను నేను, ఓకేనా? సో ఫస్ట్కి వద్దాం. ఏంటమ్మా ఫస్ట్ది ఏంటి మంది? సోర్స్ డాక్యుమెంట్. ఏంటి సోర్స్ డాక్యుమెంట్? జర్నల్ రాయాలంటే సోర్స్ డాక్యుమెంట్ కంపల్సరీగా కావాలా? లేకపోతే జర్నల్ రాయకూడదా? జర్నల్ ప్రిపేర్ చేయాలా? ఓకే, సోర్స్ డాక్యుమెంట్ లేకుండా మీరు ఒక్క ఎంట్రీ కూడా పోస్టింగ్ చేయాలి, ఒక్క ట్రాన్సాక్షన్ కూడా మీరు ఎంటర్ చేయకూడదు. ఎందుకు సార్ అంత ఇంపార్టెంట్ అండి అంటే సింపుల్గా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, రియల్ ఎగ్జాంపుల్ చెప్తే మీకు, మీరు పుట్టక ముందు అప్పుడప్పుడే ఉన్నప్పుడు బుడి నడకలు, బుడి స్టెప్పులు వేస్తున్నప్పుడు ఒక స్కామ్ బయటపడిందాం, బాగా ఫేమస్ మన హైదరాబాద్ నుండి. సత్యం స్కామ్ అని ఒకటి విన్నారా ఎవరైనా? సత్యం రామలింగరాజు గారని ఆయన సాఫ్ట్వేర్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేశాడు. దీంట్లో పెద్ద స్కామ్ జరిగింది. ఈ స్కామ్ వల్ల చాలామంది వాళ్ళ ప్రాణాలు కూడా పెట్టిన డబ్బులన్నీ కోట్ల రూపాయలు కాస్త జీరో అయిపోయినాయి, లక్షలు జీరో అయిపోయినాయి. కంపెనీ అంతా కూడా పెద్ద స్కామ్ చేసింది. చాలా ఉన్నాయి ఇందులో. సత్యం స్కామ్ అంటే రకరకాల థింగ్స్ ఉన్నాయి స్కామ్లో, ఒక థింగ్ కాదు. అందులో వన్ ఆఫ్ ద థింగ్ ఏంటండి అంటే వాళ్ళ ఈ సిబిఐ ఎంక్వైరీ ఎంత జరిగాక దాంట్లో బయటపడి వీళ్ళు చెప్పింది ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ అమ్మా. బ్యాంకులో మనకు డబ్బులు వచ్చినప్పుడు మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ చేస్తుంటాంగా, మనం కూడా బ్యాంకుకి వెళ్ళి డబ్బులు ఉంటే ఫిక్స్డ్ డిపాజిట్ అని చేస్తాం. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీరు ఒక 1 lakh తీసుకెళ్ళి బ్యాంకులో నేను డిపాజిట్ చేస్తాను సార్, నాకు ఏమైనా ఇంట్రెస్ట్ ఇస్తారంటే, మీరు సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకుంటే మీకు ఇంట్రెస్ట్ రాదు సార్, ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టండి అంటే 1 year పాటు వాళ్ళకి అప్పిచ్చేసినట్టు, బ్యాంకుకి మనం అప్పిచ్చేసినట్టు పెడితే మీకు ఒక 6% 7% ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పి బ్యాంక్ వాళ్ళు చెప్తారు. వీళ్ళు ఏం చేశారండి అంటే సత్యం వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ అని ఎంట్రీస్ రికార్డ్ చేశారు. ఫిక్స్డ్ డిపాజిట్ అని ఎంట్రీస్ని రికార్డ్ చేశారు, కానీ సోర్స్ డాక్యుమెంట్ లేదు. సోర్స్ డాక్యుమెంట్స్ లేవంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయగానే మీకు సర్టిఫికేట్ ఒకటి ఇస్తారు బ్యాంక్ వాళ్ళు. ఆ సర్టిఫికేట్స్ లేవు వీళ్ళ దగ్గర. ఎందుకు లేవండి అంటే అసలు ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ఏం జరగల. కొన్ని 100 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నట్టుగా చూయించారు. ఎందుకు సార్ అలాగా? లేని ఆస్తి ఎందుకు ఉన్నట్టుగా చూయించుకోవటం మనం అవసరమా? మనకి డబ్బులు లేవమ్మా ఉన్నట్టుగా ఎందుకు ప్రొజెక్ట్ చేస్తామండి అంటే సొసైటీలో మనకి చూసిన వాళ్ళు ఇదేం లేనోడు అని చెప్పేసి అనుకోకుండా, ఓకే ఇతను స్టెబిలైజ్డ్గా ఉన్న పర్సన్ అని చెప్పి అనుకోవడం కోసం మనకేమీ లేకపోయినా మంచిగా బట్టలు వేసుకొని నీట్గా రెడీ అయ్యి బయటికి వెళ్తాం. ఏదో చినిపోయిన చొక్కా చినిపోయిన ప్యాంట్ వేసుకుని బయటకు వెళ్ళామనుకో ఎలా చూస్తారు మనల్ని? కనీసం పలకరించాలన్నా పలకరించలేవు ఎవరు కూడా. సేమ్ అలాగే ఇక్కడ ఎందుకు వీళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చూపించారండి అంటే లేని ప్రాఫిట్స్ ఉన్నట్టుగా చూపించారు. వాళ్ళ ఫైనల్ అకౌంట్స్లో ఎవ్రీ ఇయర్ hundreds of crores లేని ప్రాఫిట్స్ ఉన్నట్టుగా చూపించారు. ఎందుకు సార్ లేని ప్రాఫిట్స్ ఎందుకు చూపించుకోవటం? ట్యాక్స్లు కట్టుకోవాలి కదా అని అంటే అవునమ్మా ట్యాక్స్లు కట్టాల్సిందే, ట్యాక్స్లు కూడా కట్టారు. కానీ వీళ్ళు ఎందుకు ఇలా చేశారండి అంటే ఎప్పుడైతే మన బిజినెస్ చాలా మంచి బిజినెస్, చాలా ప్రాఫిట్స్ ఉన్నాయని చెప్తామో బయటికి, అలా ప్రొజెక్ట్ అవుతుందో ఒకటి ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన మన కంపెనీ షేర్ ప్రైస్ అనేది అమాంతం పెరిగిపోతుంది. ప్రాఫిట్స్ ఉన్నాయంటే షేర్ ప్రైస్ అనేది అమాంతం పెరిగిపోతుంది.
దానికోసం వీళ్ళు ఏం చేశారు, షేర్ ప్రైస్ని పెంచుకుంటే ఆ షేర్స్ అమ్ముకోవచ్చుగా, కంపెనీ దగ్గర ఉన్న షేర్స్ని ఓనర్స్ కూడా షేర్స్ని అమ్ముకోవచ్చుగా ఎక్కువ రేటుకి. అందుకని వీళ్ళు బిజినెస్లో ఏం చేశారండి అంటే ప్రాఫిట్స్ని హైక్ చేసి చూపించారు. మరి ప్రాఫిట్స్ చూపించామంటే నీ దగ్గర క్యాష్ ఉండాలిగా, మరి ఎక్కువ ప్రాఫిట్స్ నీకు వచ్చాయని నీ దగ్గర క్యాష్ ఉండాలిగా. మరి ఆ క్యాష్ ఎక్కడుందని అడుగుతారుగా ఇన్వెస్టర్స్. ఇదిగో ఏం చెప్తాడంటే బుక్స్లో అతను జనరల్లోకి వెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ డెబిట్ క్యాష్ అని చెప్పి ఎంట్రీస్ రాసుకుంటూ వెళ్ళిపోయాడు ఎవరి ఇయర్. ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయని చూపించాడు ప్రాఫిట్స్ అన్నీ. రియల్గా ఏం ఫిక్స్డ్ డిపాజిట్స్, ఎందుకు ఇలా చేశారని అంటే ఈ ప్రాఫిట్స్ దీన్ని కవర్ చేయడం కోసం ఫిక్స్డ్ డిపాజిట్స్. అదే అకౌంటెంట్ సోర్స్ డాక్యుమెంట్ని చెక్ చేసి ఉంటే అతను ఆ ఎంట్రీ రాసేవాడు కాదు, ఇంత పెద్ద స్కామ్ కూడా జరిగి ఉండేది కాదు. మరి ఎప్పుడు బయటపడింది సార్ అంటే మీలాగే ఆడిట్ చేస్తున్నప్పుడు చాలా సంవత్సరాలమ్మ ఆడిటర్స్ ఫిక్స్డ్ డిపాజిట్ అని చెప్పగానే పెద్దగా ఓవర్ రైడ్ వెళ్ళిపోయారు. బ్యాంక్స్లో ఏం స్కాములు జరుగుతాయిలే, ఫిక్స్డ్ డిపాజిట్స్ లేకుండా వాళ్ళు సర్టిఫికేట్స్ ఇవ్వరు కదా, అవేం చూస్తాంలే అని చెప్పేసి, అదేం అబద్ధాలు ఆర్డర్లే ఫిక్స్డ్ డిపాజిట్ విషయాలు అని చెప్పేసి ఓవర్ రైడ్లో వెళ్ళిపోయారు. కానీ ఒక్కసారి డీటెయిల్ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఒక ఆడిట్లో బయటపడ్డాయి. ఏమైనా బయటపడ్డాయంటే వీళ్ళ దగ్గర అసలు ఫిక్స్డ్ డిపాజిట్సే లేవు, 100 కోట్లు ఉన్నట్టుగా చూపించారు అని బ్యాక్ వెరిఫికేషన్కి వెళ్తున్నప్పుడు స్కామ్ అంతా బయటపడి ఒక్కసారిగా 1000 రూపీస్ పైన ఉన్న షేర్ కాస్త 5 రూపీస్కి వచ్చేసింది. 1000 రూపాయలు పెట్టుంటే ఒకే ఒక రోజు 1 or 2 డేస్లోనమ్మా 5 రూపీస్కి వెళ్ళిపోయింది షేర్ ప్రైస్. అంటే 995 రూపీస్, తర్వాత 1 రూపీకి కూడా వెళ్ళిపోయింది. 995 రూపీస్ లాస్ అయిపోయారు. 995 రూపీస్ ఒక్కొక్క షేర్ కంటే నువ్వు గనక అంటే ఎలా కొంటారండి అంటే షేర్స్ ఒక 50 షేర్స్ 100 షేర్స్ అలా కొంటారు. అంటే 100 into 1000 అంటే ఎంత లాస్ అమ్మా? 100 into 1000 అంటే 1 lakh లాస్. చిన్న స్మాల్ ఇన్వెస్టర్స్ మనలాంటి వాళ్ళు లాగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే సోర్స్ డాక్యుమెంట్ ఇటువంటి ఎంట్రీస్ అనేవి రికార్డ్ చేయకూడదు. సోర్స్ డాక్యుమెంట్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడే తెలుస్తుంది. ఓకేనా? సో సోర్స్ డాక్యుమెంట్ అంటే సింపుల్గా సపోర్టింగ్ డాక్యుమెంట్. ఏమేమి ఉంటాయి సార్ సోర్స్ డాక్యుమెంట్స్? ఎగ్జాంపుల్ చెప్తాను. సేల్స్ చేసామనుకోమ్మా, సేల్ చేస్తే నీకేం డాక్యుమెంట్ వస్తుంది? సేల్స్ ఇన్వాయిస్ వచ్చిద్దా? సేల్ చేసే బిజినెస్ వాళ్ళు సేల్స్ ఇన్వాయిస్ జనరేట్ చేస్తారు. రెగ్యులర్గా చూసే మనమే మీరు ఏదైనా కొనడానికి వెళ్తే మీకేమి ఇస్తారు? ప్రొడక్ట్తో పాటు ఒక ఇన్వాయిస్ కూడా ఇస్తారు. టీవీ కొనడానికి వెళ్తే మీకు ఏం చేస్తారమ్మా? వాళ్ళు సేల్ బిల్ కొట్టి సేల్ బిల్ మీకు ఇస్తారా? పేపర్ ఇస్తారా? మన డబ్బులు కట్టిన వాళ్ళకి పేపర్ ఇస్తారా? ఆ సేల్ బిల్ని బేస్ చేసుకొని మీకు సేల్ చేసిన వాళ్ళు బుక్స్లో రాసుకుంటారు సేల్స్ అని. అదే పర్చేజ్ మనం చేసుకుంటాంగా, ఆ ఇన్వాయిస్ తెచ్చుకొని ఆ ఇన్వాయిస్ని చూసి మన అకౌంటెంట్ ఏం చేస్తాడండి అంటే పర్చేజ్ రాసుకుంటాడు. ఇలాగా సేల్స్ ఇన్వాయిస్ అనేది ఒక డాక్యుమెంట్. సేల్స్ ఇన్వాయిస్. సరే, అన్ని చోట్ల సేల్స్ ఇన్వాయిసెస్ ఉంటాయా? ఈరోజు లేదంటే రేపు ఫెస్టివల్ కదమ్మా షాపింగ్కి వెళ్దామని చెప్పేసి బిజినెస్ వాళ్ళు ఏదో మొత్తం డెకరేషన్ చేసుకుందాము, డెకరేషన్ ఐటమ్స్ కొనుక్కొచ్చుకుందామని చెప్పేసి మన ఎంప్లాయీస్ని ఏం చేశారు, బయటకు వెళ్ళి కొనుక్కుందామని డబ్బులు ఇచ్చి పంపించారు. మన ఎంప్లాయీస్ రకరకాల ఖర్చులు పెట్టారు. అందులో వన్ ఆఫ్ ద ఖర్చు ఏంటండి అంటే ఆటోకి ఎక్స్పెన్స్. రోడ్డు మీదకి వెళ్ళి ఆటో మాట్లాడుకొని ఎర్రగడ్డ మార్కెట్ దాకా ఎంత అని అంటే 100 రూపాయలు తీసుకున్నాడు. 100 రూపీస్ అన్నాడు. 100 రూపీస్ ఇచ్చి ఆటో దిగేటప్పుడు నాకు డాక్యుమెంట్ కావాలి, డాక్యుమెంట్ ఇవ్వు అన్నాడు అనుకో, ఎంప్లాయీ ఇస్తారా? ఆటో అతను ఇస్తాడా? ఆటో అతని దగ్గర ఆటోలో ఇన్వాయిస్లు పెట్టుకొని కూర్చుంటారా? 100 రూపాయలు నేను రిసీవ్ చేస్తున్నాను చెప్పేసి ఇన్వాయిస్ తీసుకుంటాడా? ఇన్వాయిస్ ఇస్తాడా? అంటే ఉండదుగా ఇన్వాయిస్ అక్కడ. సరే, స్టేషనరీ షాప్స్కి వెళ్ళండి. స్టేషనరీ షాప్స్లో అన్ని షాప్స్ ఇన్వాయిసెస్ ఇష్యూ చెయ్యవు. సరే, ఏదైనా లోడింగ్ అన్లోడింగ్ వేజెస్ పే చేసేటప్పుడు అక్కడ కూడా ఇన్వాయిసెస్ ఇష్యూ చేసే స్కోపు ఉండదు. స్మాల్ ఎక్స్పెండిచర్లో సేల్స్ ఇన్వాయిసెస్ అని. టీ షాప్కి వెళ్తాం, టీ షాప్ వాళ్ళు ఇన్వాయిస్లు ఇస్తారా? మరి అవి ఖర్చు కాదా సార్? అవి రాయవసరం లేదా? కంపల్సరీగా రాయాలి. నువ్వు బిజినెస్ మనీ స్పెండ్ చేసావంటే కంపల్సరీగా నీ బుక్స్లో రాసుకోవాల్సిందే అమౌంట్ స్పెండ్ చేశానని. రాయాలంటే నీకేం కావాలి? ప్రూఫ్ కావాలి నువ్వు ఖర్చు పెట్టినట్టు. ప్రూఫ్ లేకుండా అకౌంటెంట్ రాయడు. మరి ఆ సిచ్యువేషన్లో ఏం చేస్తాం సార్ అండి అంటే
వోచర్స్ అంటారు, క్యాష్ వోచర్స్ అంటారు. మనం ఏం చేస్తామండి అంటే ఈ వోచర్స్లో మనం మన దగ్గరే ఉంటాయి, బిజినెస్ వోచర్స్ అని కొట్టిస్తారు. ఆటో అతని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆటో దిగేటప్పుడు ఏం చేస్తామంటే ఆ వోచర్ మీద మనమే రాసుకుంటాం 100 రూపీస్ పెయిడ్ అని చెప్పేసి మనమే రాస్తాం. సిగ్నేచర్ ఆటో అతనితో పెట్టిస్తాం, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా రాపించుకుంటాం. టీ షాప్ వాళ్ళ దగ్గర టీ షాప్ అతనితో సిగ్నేచర్ పెట్టించుకుంటాం, ఫోన్ నెంబర్ కూడా రాస్తాం. డైలీ వర్కర్స్ తోటి సంతకం పెట్టించుకుంటాం, వేజెస్ పే చేసినట్టు, వాళ్ళు రిసీవ్ చేసినట్టు వాళ్ళు సంతకం పెడతారు, మనం దాని మీద డీటెయిల్స్ రాసుకుంటాం. ఇలాగ ఏదైనా సరే ఒక డాక్యుమెంట్ని మనం జనరేట్ చేయాల్సిందే కంపల్సరీగా. ఏదంటే ఊరుకోం, ఏదంటే మనం బుక్స్లో అసలు అవి రాయం. కంపల్సరీగా మనకేం కావాలి, సపోర్టింగ్ డాక్యుమెంట్ కావాల్సిందే. సోర్స్ డాక్యుమెంట్ లేకుండా మనం అకౌంట్స్లో రికార్డ్ చేయడానికి వీలు లేదు. రెగ్యులర్గా చూసే సేల్స్ ఇన్వాయిస్ కావచ్చు, పర్చేజ్ ఇన్వాయిస్ కావచ్చు, ఆటో స్లిప్ కావచ్చు, బస్ ఎక్కితే బస్ టికెట్స్ కావచ్చు, లేదంటే మేము స్టేషనరీ షాప్కి వెళ్తే స్టేషనరీ షాప్ వాళ్ళు ఏమన్నా పేమెంట్ కావచ్చు. ఏది లేదనుకుంటే మీరు ఫోన్పేలో గూగుల్ పేలో చేస్తుంటే స్క్రీన్ షాట్స్ ఉంటాయిగా, అవైనా ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోవచ్చు. ఏదైనా ఏంటంటే అంటే నేను ఖర్చు పెట్టాను అనేదానికి ప్రూఫ్ ఉండాల్సిందే. ప్రూఫ్ లేకుండా ఏది అకౌంట్స్ రాయటం రాయకూడదు. చాలా ఇంపార్టెంట్. సోర్స్ డాక్యుమెంట్స్ని ఇగ్నోర్ చేయటం వల్ల ఒక 5 years పాటు ఒక పెద్ద స్కామే జరిగింది. ఓకేనా? సో అదనమాట సోర్స్ డాక్యుమెంట్ అంటే ఏంటమ్మా, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ టు రికార్డ్ ద ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. నెక్స్ట్ డెఫినేషన్స్ ఇప్పుడే వదిలేమా, డెఫినేషన్స్కి నేను మెటీరియల్ ఇస్తాను, జస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. సరే సార్, సోర్స్ డాక్యుమెంట్ ఉంది నా దగ్గర, నెక్స్ట్ ఏం చేస్తాం? సోర్స్ డాక్యుమెంట్ తెచ్చుకున్నాం, సోర్స్ డాక్యుమెంట్ దాన్ని చూసి ఏం చేద్దాం, రోజు చూస్తా కూర్చుందాం లేదుగా. ఏం చేస్తాం అంటే సోర్స్ డాక్యుమెంట్ బేస్ చేసి మనం జర్నల్ ఓపెన్ చేస్తాం. ఏం ఓపెన్ చేస్తాం? జర్నల్ అని ఓపెన్ చేస్తాం. మీరు గూగుల్లో కొట్టి చూడండి, జర్నల్ అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే జర్నల్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ డైరీ. మనం రోజు రాసుకుంటామా, డైరీస్ రాస్తామా, రోజు జరిగిన ఈవెంట్స్ అన్ని డైరీస్ రాసుకుంటా కూర్చుంటాంగా. అలాగే బిజినెస్కి ఒక డైరీ ఉంటుంది, దాన్నే జర్నల్ అంటాం. టైం టు టైం చేసే ప్రతి పని అందులో రికార్డ్ చేసుకుంటాం. కాకపోతే ఇక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది రికార్డ్ చేయడానికి. మన డైరీలో అనుకో మన ఇష్టం వచ్చినట్టు రాసుకుంటాం. నేను టీ తాగొచ్చాను, నేను కాఫీ తాగొచ్చాను, ఈరోజు మా ఫ్రెండ్తో బయటకు వెళ్ళి వచ్చాను, నైట్ పడి కూర్చొని ఒక డైరీ రాసే అలవాటు ఉందమ్మా? ట్రాన్సాక్షన్సే అవన్నీ, నువ్వు చేసిన పనులేగా. అదే నీ పర్సనల్ డైరీ కాబట్టి ఎలాగంటే అలా రాసుకున్నావు. ఎవరు అడుగుతారు మన పర్సనల్ డైరీ? ఎవరికొని చూపిస్తామా? లేదు. కానీ బిజినెస్లో అలాగే ఎలాగంటే అలా రాస్తే కుదురుతుందా? కాదు. ఒక సిస్టమ్ ఉంటుంది ఇక్కడ. ఏం రాస్తామండి అంటే జర్నల్ బుక్లో ఎంట్రీస్ రాస్తాం, ఎంట్రీస్ని రికార్డ్ చేస్తాం. ఏం రాస్తామండి జర్నల్లో? ఎంట్రీస్. జర్నల్లో రాస్తాం కాబట్టి వాటిని జర్నల్ ఎంట్రీస్ అంటాం, అంతే. జర్నల్ ఎంట్రీస్. జర్నల్ ఎంట్రీ ఎలా రాయాలనే చెప్పట్లా నేను, అందులో ఏం రాస్తామో చెప్తున్నా. జర్నల్ ఎంట్రీ ఎలా రాయాలి అనేది తర్వాత చెప్తా. ఏం రాస్తామమ్మా? ఎంట్రీస్ రాస్తాం. ఏం చేస్తాం? ఇక్కడ రాయటాన్ని ఏమంటారండి అంటే రికార్డింగ్ అంటాం. రికార్డింగ్ ఆర్ ఎంటర్డ్, రికార్డెడ్ ఆర్ ఎంటర్డ్ వాట్స్ యూజ్ చేస్తారు. ఎందుకు సార్ మీరు రికార్డెడ్ ఇంగ్లీష్ పదాన్ని అంత గట్టిగా స్ట్రెస్ చేస్తున్నారంటే జర్నల్లో మాత్రమే రికార్డెడ్, ఎంటర్డ్ అనే వర్డ్స్ యూజ్ చేస్తాం. లెడ్జర్లో ఆ వర్డ్స్ యూజ్ చేయం. వర్డ్స్ జర్నల్లో ఏం వర్డింగ్స్ యూజ్ చేస్తాం? రికార్డెడ్, ఎంటర్డ్ అని యూజ్ చేస్తాం. ఇవి గుర్తుండాలి మీకు. సార్ అలా గుర్తుండాలి ఈ వర్డింగ్స్ అని. మనకి రేపు రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అని ఒక చాప్టర్ వస్తుందమ్మా, అక్కడ ఈ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. లాంగ్వేజ్ వచ్చిందనుకోండి మనకు ఆ వర్డింగ్స్, ఎందులో ఏ వర్డింగ్స్ యూజ్ చేస్తాం తెలిస్తేనే అక్కడ మిస్టేక్ ఎక్కడ జరిగిందో తెలుస్తుంది. దాన్ని బట్టి రెక్టిఫికేషన్. సో ఇందులో ఏం ప్రిపేర్ చేస్తాం? జర్నల్ రికార్డ్ చేస్తాం. సో ఫస్ట్ టైం రాస్తాం కదా ఇవి, దీంట్లో మనం ఫస్ట్ టైం రాస్తాం కాబట్టి దీన్ని ఏమంటారండి అంటే ప్రైమరీ బుక్ అంటాం. ఏమంటాం? ప్రైమరీ బుక్ అంటాం. ఫైనల్గా జర్నల్ ఏంటమ్మా? జర్నల్ ఈజ్ నథింగ్ బట్ ఏ
బుక్. జర్నల్ ఈజ్ నథింగ్ బట్ ఏ బుక్. ఈ బుక్లో ఏం ఎంటర్ చేస్తాం, ఏం రికార్డ్ చేస్తాం, ఎంట్రీస్ రికార్డ్ చేస్తాం. జర్నల్ బుక్లో రాస్తాం కాబట్టి వాటిని జర్నల్ ఎంట్రీ. ఎలా రాస్తాం నెక్స్ట్ చెప్పుకుంటాం. జర్నల్లో ఏముంటాయి అనేది మాత్రం. దీంట్లో ఏం లాంగ్వేజ్ యూజ్ చేస్తాం, ఏ వర్డింగ్స్, రికార్డెడ్. ఫస్ట్ ఎంట్రీ అంటారు. ఫస్ట్ అకౌంట్ స్టార్ట్ అయ్యేది ఇక్కడేగా, సో ఫస్ట్ ఎంట్రీ అంటాం. సరే సార్, ఎంట్రీస్ని కష్టపడి రాసాం, రికార్డ్ చేస్తాం. డైలీ టీఎంఈ దగ్గర నుంచి ₹1,00,000 ₹1,00,00,000 బిజినెస్ చేసే వరకు. జస్ట్ ఊహించుకోండి అమ్మా, అమెజాన్ వాళ్ళు అకౌంట్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు. ఎవ్రీ సెకండ్ ఎన్ని పార్సిల్స్ డెలివరీ అవుతుంటాయి, ఎన్ని ప్రొడక్ట్స్ సేల్ అవుతుంటాయి, వాళ్ళకి ఎన్ని డాక్యుమెంట్స్ జనరేట్ చేయాలి వాళ్ళు. మీరు ఏదైనా కొనండి ఆన్లైన్లోకి వెళ్ళి, కంపల్సరీగా మీకు ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది. ఇన్వాయిస్ జనరేట్ అవ్వకపోతే మీకు ప్రోడక్ట్ కూడా రాదు. ఆ ఇన్వాయిస్ అన్నిటిని బేస్ చేసుకుని వాళ్ళు కంపల్సరీగా జర్నల్ ప్రిపేర్ చేస్తారు. కాకపోతే అంతా సాఫ్ట్వేర్సే కదమ్మా, పెద్ద ఇష్యూ లేదు. ఇప్పుడంతా ఇంకా ఎక్కువైపోయిందిగా, అంతా ఏఐ టెక్నాలజీ. అసలు రూల్ చేసేస్తుంది ప్రపంచాన్ని. ఏఐ అనే ఒక మనిషి వచ్చేసాడు, ఏది ఆయన చేసేస్తున్నాడు. ఎవరంటే ఆయన రోబో. ముందు రోబో సినిమా చూసినప్పుడు ఇవన్నీ రిజల్ట్గా నిజంగా జరుగుతాయా అనుకున్నాం. ఇప్పుడు తీరా చూస్తే అవన్నీ రియాలిటీలోకి వస్తాయి. అన్నీ రియాలిటీలోకి వస్తాయి. రోబోలు వంట పని కూడా చేస్తాయంట. మొన్ననే ఏదో నేను రీసెంట్గా వీడియో చూసాను, ఎలాన్ మస్క్కి కటింగ్ కూడా చేసేస్తుంది రోబో. అంటే ఎంత మారిపోయిందో చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. కటింగ్ చేయటం అంటే చిన్న విషయం కాదు కదా. షార్ప్ ఉన్న సీజర్స్ రోబో చేతిలో పెడతాం, రోబోకి ఎమోషన్స్ ఏముండవు. కొంచెం సాఫ్ట్వేర్ కోడింగ్ అటు ఇటు ఏంటంటే కటింగ్, హెయిర్ కట్ చేయకుండా మన మెడో చెవో ఏదో కట్ చేశారు. ఎంత అప్డేట్ అవుతున్నాయి, ఎంత ప్రాపర్గా వెళ్తున్నాయి చూడండి ఏ టెక్నాలజీ. ఫ్యూచర్ అంతా ఏ ఉంటుంది, చాలా ఉంది. మనకు కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది అది. కాకపోతే లక్కీ థింగ్ ఏంటండి అంటే సిఎల్కి లాస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది బీటెక్ వాళ్ళకి, మనకి లాస్ట్ దగ్గరకు లాస్ట్కి వస్తారు, ముందే రారు. కానీ ఇప్పుడు జాబ్స్ చాలా పోతున్నాయి కదా, ఆ జాబ్స్ని ఎంతమందిని తీసేయాలి అనేది డిసైడ్ చేసేది కూడా చార్టెడ్ అకౌంటెంట్స్. జాబులు ఇవ్వాలన్నా కూడా ఎంత బడ్జెట్ ఉంది మన జాబ్ ఇవ్వడానికి డిసైడ్ అయ్యేది కూడా సిఎంఏలు. ఎనాలిసిస్ చేయాలి, ప్రతిదీ మన దగ్గరే ఉంటుంది. సరే, నెక్స్ట్ జర్నల్ నుండి ఏం ప్రిపేర్ చేస్తాం మనం. జర్నల్ అయిపోయింది, ఎంట్రీస్ రాస్తున్నాం, అంత బాగానే ఉంది. అక్కడ అయిపోయింది అకౌంట్స్. జర్నల్ నుండి మనం ఏం చేస్తామంటే జర్నల్ ఎంట్రీస్ని లెడ్జర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. దాన్నే ఏమంటారండి అంటే పోస్టింగ్ అంటాం. ఏమంటాం? పోస్టింగ్ అంటాం. గుర్తుపెట్టుకోవాలి వార్డింగ్స్. ఏమంటాం? పోస్టింగ్ అంటాం. మరి లెడ్జర్ ఏంటిది? జర్నల్ బుక్ కదా. లెడ్జర్ ఏంటిది మరి? ఏంటి చెప్పండి. లెడ్జర్ ఏంటిది? జర్నల్ బుక్ అన్నారు, మరి లెడ్జర్ ఈజ్ ఏంటమ్మా? అకౌంట్స్. లెడ్జర్ అంటే అకౌంట్స్ కాదమ్మా. లెడ్జర్ ఈజ్ ఆల్సో ఏ బుక్. లెడ్జర్ ఈజ్ ఆల్సో ఏ బుక్. ఈ బుక్లో అకౌంట్స్ ఉంటాయి. ఈ బుక్స్లో మీరేం ప్రిపేర్ చేస్తారు? అకౌంట్స్ ఉంటాయి. లెడ్జర్లో చేస్తారు కాబట్టి లెడ్జర్ అకౌంట్స్ అంటాం. లెడ్జర్ అంటే అన్ని అకౌంట్స్ ఉంటాయి. లెడ్జర్లో రకరకాల అకౌంట్స్ ఉంటాయి. జర్నల్లో రాసిన ప్రతి ఎంట్రీకి మినిమం 2 అకౌంట్స్ ఓపెన్ చేస్తాం లెడ్జర్లో, మినిమం 2. అట్లాగా అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటే ఎలా ఓపెన్ చేయాలి, ఎలా చేయాలి, తర్వాత ఏముంటాయి? అకౌంట్స్ ఉంటాయి. ఇందులో ఉంటాయి లెడ్జర్ అనే ఒక బుక్లో ఉంటాయి. లెడ్జర్లో ప్రిపేర్ చేస్తే వాటిని ఏమంటారండి అంటే లెడ్జర్ అకౌంట్స్ అంటాం. లెడ్జర్ అకౌంట్స్ అంటాం. మరి దీంట్లో లాంగ్వేజ్ ఏం యూజ్ చేస్తామంటే ఇప్పుడే ఒకటి చెప్పా, పోస్టింగ్ కదా, దాన్నే పోస్టెడ్, డెబిటెడ్. ఏమంటాం? డెబిటెడ్, క్రెడిటెడ్. వాట్స్ యూజ్ చేయాలి? రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఈ వార్డింగ్స్ అందరూ ఇగ్నోర్ చేస్తారు, కానీ ఈ 2 వార్డింగ్స్ ఎందులో వస్తాయి?
జర్నల్కి ఏ వర్డ్స్ యూస్ చేస్తాం, లెడ్జర్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏ వర్డ్స్ యూస్ చేస్తాం అనేది మనం బ్రెయిన్లో పెట్టుకున్నామంటే మీకు రెక్టిఫికేషన్ ఎర్రర్ చాలా ఈజీ అయిపోతుంది. అందరికీ రెండు డిఫరెన్స్ తెలియక రెక్టిఫికేషన్ ఎర్రర్స్ అన్ని రాంగ్ చేసేస్తుంటారు. ఈజీ చాప్టర్ని కాంప్లికేట్ చేసుకుంటాం. సో జర్నల్లో ఏ వర్డ్స్ యూస్ చేస్తాం, రికార్డెడ్, ఎంటర్డ్, రికార్డింగ్ ఇలా యూస్ చేస్తాం. లెడ్జర్లో పోస్టెడ్, డెబిటెడ్, క్రెడిటెడ్ అనే వర్డ్స్ని. ఓకేనా? సో ఇది కూడా బుక్కే కదా, దీన్ని ప్రైమరీ బుక్ అన్నాం కదా జర్నల్ని. లెడ్జర్ని ఏమంటారండి అంటే ప్రిన్సిపల్ బుక్ అంటాం. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఆర్గనైజేషన్కి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి ఎవరమ్మా ఇంపార్టెంట్ పర్సన్? ప్రిన్సిపలేగా. ప్రిన్సిపల్ ఎందుకు అంటాం? అతనే హెడ్ అని, అతనే ఇంపార్టెంట్ అని. అలాగే అకౌంట్స్లో ఇంపార్టెంట్ ఏంటండి అంటే ప్రిన్సిపల్ బుక్, దట్ ఈజ్ లెడ్జర్. ఏమంటారండి అంటే ప్రిన్సిపల్ లెడ్జర్. అకౌంట్స్ అన్నీ కదా, అది జర్నల్ బుక్కే, లెడ్జర్ బుక్కే. లెడ్జర్ని బేస్ చేసుకుని ఏం ప్రిపేర్ చేస్తాం? నెక్స్ట్ ఆర్డర్ ఏంటి? ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం. ఏం ప్రిపేర్ చేస్తాం? ట్రయల్ బ్యాలెన్స్ని ప్రిపేర్ చేస్తాం. ఇందులో ఉన్న లెడ్జర్స్ అన్నీ క్లోజ్ చేసి బ్యాలెన్సెస్ ఫైండ్ అవుట్ చేసి, అకౌంట్స్ అన్నీ క్లోజ్ చేసి బ్యాలెన్సెస్ ఫైండ్ అవుట్ చేసి ఆ బ్యాలెన్సెస్ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తామండి అంటే ట్రయల్ బ్యాలెన్స్లో రాస్తాం. సో ఈ ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఏంటమ్మా? ఇది కూడా ఒక బుక్కేనా? ట్రయల్ బ్యాలెన్స్ బుక్కా కాదా? ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. ట్రయల్ బ్యాలెన్స్ ఏంటమ్మా? స్టేట్మెంట్, నాట్ ఏ బుక్. ఎందుకు సార్? లెడ్జర్ అంటే డైలీ ప్రిపేర్ చేస్తాం, జర్నల్ డైలీ ప్రిపేర్ చేస్తాం, బుక్లో రాసుకుంటూ వెళ్ళిపోతాం, రామకోట రాసినట్టు రాసుకుంటూ వెళ్ళడమే, ఇక్కడ ఆపటం ఉండదు. ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఇయర్ ఎండో మంత్ ఎండో ఒక పర్టికులర్ డేట్ ఫిక్స్ చేసుకుంటాం. ఆ డేట్ని ఏం చేస్తామని అంటే లెడ్జర్ అకౌంట్స్ అన్నీ క్లోజ్ చేసి దాంట్లో బ్యాలెన్సెస్ అన్నీ ఒక చోట రాస్తాం, ఒక పేపర్ మీద రాస్తాం. పేపర్ మీద రాసి టాలీ అయిందా లేదా అని చూస్తాం. మనం అనుకున్నది టాలీ అయింది అనుకోండి, కరెక్ట్గా ఉంటే లెడ్జర్ ట్రయల్ బ్యాలెన్స్ అనేది టాలీ అవుతుంది. ఇక్కడ ఏమైందమ్మా? టాలీ చేస్తాం. లెడ్జర్ అకౌంట్స్ అన్నింటినీ ట్రాన్స్ఫర్ చేసి టాలీ చేస్తాం. టాలీ అయిందనుకోండి అకౌంట్స్ అన్నీ కరెక్టే. టాలీ అవ్వలేదనుకో సంథింగ్ ఏదో మిస్టేక్ ఉంది, కొంచెం మొత్తం వెరిఫై చేయాలి కూర్చొని. సో ఉంటుంది. ట్రయల్ బ్యాలెన్స్ ఏంటమ్మా? ఇట్ ఈజ్ ఏ స్టేట్మెంట్. ఫైనల్గా ట్రయల్ బ్యాలెన్స్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసాం. ఆ స్టేట్మెంట్ని హెల్ప్ తీసుకొని ఏం చేస్తామండి అంటే ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. అందులో ఏమేమి ఉంటాయి ఫైనల్ అకౌంట్స్ అంటే ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్. వాటి గురించి నేను ఇప్పుడు చెప్పట్లేదు. ఫైనల్ అకౌంట్స్ అంటే ఏముంటాయి? ఫైనల్ అకౌంట్స్ అయినా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేసి మన బిజినెస్ యొక్క పొజిషన్ ఎలా ఉంది, బాగుందా, ప్రాఫిట్ ఉందా, లాస్ వచ్చిందా, అసెట్స్ ఎన్ని ఉన్నాయి, లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, ఓనర్ డబ్బులు ఎంత పెట్టున్నాడు అంటే క్యాపిటల్ ఎంత ఉంది, ఇలా అన్ని ఇన్ఫర్మేషన్స్ ఎక్కడ తెలుస్తాయండి అంటే మీకు ఫైనల్ అకౌంట్స్లో, ఆడిట్లోనూ వాటిని. ఓకేనా? సో నోట్స్లు తెచ్చుకున్న వాళ్ళు మొత్తం రాసుకోవాలి. ఇది నేను రాసిన ప్రతిదీ మీరు అలాగే రాసుకోవాలి. మీరు రేపు రివిజన్స్ అప్పుడు ఓపెన్ చేస్తే ఈ ఒక్కసారి జస్ట్ 2 మినిట్స్లో ఇదంతా మీకు బ్రెయిన్లోకి వచ్చేయాలి, మైండ్లోకి వచ్చేయాలి. జర్నల్ ఈజ్ ఏ బుక్. జర్నల్లో ఏం రాస్తాం? జర్నల్ ఎంట్రీస్ రాస్తాం, ఏ వార్డింగ్స్ యూస్ చేస్తాం, రికార్డెడ్, పోస్టెడ్ అని వార్డింగ్స్ యూస్ చేస్తాం అని అలాగా మీకు బ్రెయిన్లోకి వచ్చేయాలి. జర్నల్ ఈజ్ ఏ ప్రైమరీ బుక్. జర్నల్ నుంచి ఏం ప్రిపేర్ చేస్తాం? లెడ్జర్ ప్రిపేర్ చేస్తాం. లెడ్జర్ ఈజ్ ఏ బుక్. లెడ్జర్లో ఏం ఓపెన్ చేస్తాం, ఏం ప్రిపేర్ చేస్తాం? అకౌంట్స్ని ప్రిపేర్ చేస్తాం, వాటిని లెడ్జర్ అకౌంట్స్ అంటాం. దీంట్లో ఏం వార్డింగ్స్ యూస్ చేస్తాం? పోస్టెడ్, డెబిటెడ్, క్రెడిటెడ్ అనే వార్డింగ్స్ని యూస్ చేస్తాం. లెడ్జర్ ఏం బుక్ అమ్మా అంటే ప్రిన్సిపల్ బుక్. లెడ్జర్ హెల్ప్ తీసుకొని ఏం ప్రిపేర్ చేస్తాం? ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం. ట్రయల్ బ్యాలెన్స్ బుక్ ఆ స్టేట్మెంట్ అంటే ఇట్స్ ఏ స్టేట్మెంట్. ట్రయల్ బ్యాలెన్స్లో లెడ్జర్ అకౌంట్స్ అన్ని బ్యాలెన్సెస్ ట్రాన్స్ఫర్ చేసి టాలీ చేసుకుంటాం, చెక్ చేసుకుంటాం. సో ట్రయల్ బ్యాలెన్స్ని బేస్ చేసుకుని ఏం చేస్తాం? ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్. ఏముంటాయి ఫైనల్ అకౌంట్స్లో అంటే మనకి ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఇదంతా వచ్చేయాలి మీకు. వరకు స్టేట్మెంట్స్ చూసుకుంటాం.
మొత్తం రాసుకోవాలి. లేని వాళ్ళు ఏం చేస్తారమ్మా, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి మీరు ఏం చేయాలి, నోట్స్ ఒకటి పెట్టుకొని నోట్స్ ఒకటి పెట్టి రాయాలి. ఇది రాయాలి, నోట్స్లో స్టార్టింగ్లోనే ఉండాలి. ఇది ఫస్ట్ నోట్స్ ఓపెన్ చేయగానే అకౌంటింగ్, దీనికి హెడ్డింగ్ ఏం పెడతారు, అకౌంటింగ్ ప్రాసెస్ ఆఫ్ రాసుకోండి అందరూ, 2 minutesలో రాయాలి. నేను మీకు ఏం ట్రై చేస్తున్నా సార్ అండి అంటే, అకౌంట్స్ ఒక నేచర్ ఉంటుంది సబ్జెక్ట్, బేసిక్స్ జస్ట్ ఎలా పిలుస్తాం, ఎలా వర్డ్స్ యూస్ చేస్తాం అనేది మీకు లైట్గా ఇంట్రడ్యూస్ చేస్తాం. మన జనరల్గా యూస్ చేసే వర్డ్స్తో ముందు అసలు అకౌంట్స్ని ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అవన్నీ జనరల్గా నేర్చుకున్నాక టెక్నికల్గా వెళ్దాం, మెటీరియల్ చూపించుకుంటూ దాంట్లో ఎక్స్ప్లెయిన్. ఫాస్ట్గా రాయండి. అకౌంటింగ్ ప్రాసెస్ అన్న, ఫ్లో ఆఫ్ అకౌంట్స్ అన్న ఒకటేనా, అట్లా ఫ్లో ఆఫ్ అకౌంట్స్ అని అకౌంట్స్ క్లాస్లో నోట్స్ కంపల్సరీగా ఉండాలి, పెన్స్ ఉండాలి. టుమారో హాలిడే కదమ్మా, టుమారో డే ఆఫ్టర్ టుమారో హాలిడే, ఫెస్టివల్ హాలిడేస్ 30, 31. 1st తారీఖు అందరూ ఆఫ్లైన్కి వస్తారండి. నెక్స్ట్ ఆఫ్లైన్కి వచ్చేసేయాలి అందరూ కూడా, ఓకేనా. నెక్స్ట్ ఒక చిన్న పాయింట్ చెప్పుకొని క్లోజ్ చేద్దాం. జర్నల్ని ఏం చేస్తారండి అంటే మన కన్వీనియన్స్ కోసం డైలీ, ఇప్పుడు అమెజాన్ ఉందమ్మా, ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఎన్ని సేల్స్, పర్చేజెస్, క్యాష్ పేమెంట్స్, రిటర్న్స్, రకరకాలు ఉంటాయా, ఎవ్రీ సెకండ్కి చాలా జరుగుతుంటాయి. ఇలాగ ప్రతిదీ ఒకే బుక్లో రాసుకుంటూ వెళ్ళిపోయామనుకో కన్ఫ్యూజన్ వచ్చేసిద్దా. అందుకని మన కన్వీనియన్స్ కోసం జర్నల్ని ఏం చేస్తారండి అంటే డివైడ్ చేస్తారు. జర్నల్ ఏం చేస్తారండి అంటే డివైడ్ చేస్తారు. ఆ డివైడ్ చేయటాన్ని ఏమంటామండి అంటే సబ్సిడరీ బుక్స్ అంటాం. ఏమంటాం? సబ్సిడరీ బుక్స్ అంటాం. జర్నల్ ఏం చేస్తాం? డివైడ్ చేస్తాం. ఎలా డివైడ్ చేస్తాం, ఎన్ని రకాలుగా చేస్తామండి అంటే జర్నల్ ఫస్ట్ ఫ్రీక్వెంట్గా ఉండే ట్రాన్సాక్షన్ ఏంటండి అంటే సేల్స్ అనేది ప్రతి ఒక్కరికి రోజు ఎవ్రీ సెకండ్ ఉంటాయా? సేల్స్ అనేవి డైలీ ఎవ్రీ సెకండ్ ఉంటాయా? సో అందుకని సేల్స్ ట్రాన్సాక్షన్స్ వరకు సపరేట్గా బుక్లో రాసుకుందాం.
మనం మన సబ్జెక్ట్స్ని అకౌంట్స్కి ఒక బుక్, కాస్టింగ్ ఒక బుక్, లేదంటే లాకు ఒక బుక్, ట్యాక్స్కి ఒక బుక్, ట్యాక్స్లో డైరెక్ట్ ట్యాక్స్కి ఒకటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ కూడా ఇలా బుక్స్ పెట్టుకుంటామా? సేమ్ అలాగే ఇక్కడ ఏం చేస్తారంటే జర్నల్ కూడా డివైడ్ చేస్తారు ట్రాన్సాక్షన్స్ బట్టి. అందులో ఫస్ట్ బుక్ ఏంటండి అంటే సేల్స్ బుక్. ఫస్ట్ బుక్ ఏంటి? సేల్స్ బుక్. మరి సేల్స్ ఉన్నాయి అని అంటే రిటర్న్స్ కూడా ఉంటాయిగా. సేల్స్ ఉన్నాయి అంటే రిటర్న్స్ కూడా ఉంటాయి. ఆ రిటర్న్స్ కూడా సపరేట్గా రాస్తాం. సేల్స్ రిటర్న్స్ బుక్ ఒకటి ఓపెన్ చేస్తాం. సేల్స్ రిటర్న్స్ బుక్ ఒకటి ఓపెన్ చేస్తాం. సేల్స్ చేయాలంటే ముందు అసలు నువ్వు పర్చేజ్ చేయాలిగా. సో పర్చేజ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ పర్చేజ్ బుక్. పర్చేజ్ చేసామంటే అవి రిటర్న్ కూడా చేసే ఛాన్స్ ఉంటుందిగా. సో కాబట్టి పర్చేజ్ రిటర్న్స్ బుక్. వీటన్నిటికీ పేమెంట్స్ చేయలేదు అనుకోండి, బిల్స్ అని ఒకటి ఎక్స్చేంజ్ చేసుకుంటాం. సపోర్టింగ్గా ఏదో ఒక పేపర్ మీద రాసిస్తాం, రేపు పే చేస్తా, ఎల్లుండి పే చేస్తా చెప్పేసి 1 మంత్ తర్వాత పే చేస్తా అని చెప్పి ఒక డాక్యుమెంట్స్ ప్రామిస్ అండ్ నోట్లు రాసిస్తాం. దానికి కూడా అట్లాంటివి కూడా చాలా ఉంటాయి. క్రెడిట్ సేల్స్ చేస్తే ఏం చేస్తారు? బిల్స్ ఇస్తుంటారు. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటారు. మనకు ఒక చాప్టర్ ఉంది, చెప్పుకుందాం అక్కడ. డిస్కౌంట్ చూడండి, బిల్స్ రిసీవబుల్ బుక్ అమ్మా. బిల్స్ రిసీవబుల్ బుక్. రిసీవబుల్ ఉందంటే పేయబుల్ కూడా ఉంటుంది. ఇది నేను చెప్తా, చాప్టర్స్లో చెప్తా. బిల్స్ పేయబుల్ బుక్, రెండో బుక్సే. సో ఫైనల్గా వీటన్నిటిలో రానివి, వీటిలో కవర్ అవ్వలేదనుకోండి, ఎందులో రాస్తామండి అంటే జర్నల్ ప్రాపర్ అంటాం. ఇంక వీటిలో కవర్ అవ్వకుండా ఏదైనా ఫిక్స్డ్ అసెట్స్ కొన్నాం, అది పర్చేజ్ కాదుగా, ఎక్కడ రాస్తాం? జర్నల్ ప్రాపర్లో రాస్తాం. అట్లా కవర్ అవ్వని ట్రాన్సాక్షన్స్ ఏవైనా ఉంటే అవన్నీ ఏం చేస్తాం? జర్నల్ ప్రాపర్లో రాసుకుంటాం. ఇంకా రిమైనింగ్ మెయిన్ బిజినెస్ ఏంటమ్మా? పర్చేజ్, సేల్స్. పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, ఇవే కదా ఎక్కువ ఉంటాయి. వాటిని సపరేట్ చేసుకుంటే రిమైనింగ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఒక బుక్లో రాసుకోవచ్చు. ఈ మెయిన్ మాత్రం రోజు డైలీ ఎవ్రీ సెకండ్ ఉంటాయి. ల్యాక్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సేల్స్ రిటర్న్స్, పర్చేజ్. ఇవన్నీ క్రెడిట్ చేస్తుంటాం కాబట్టి, సేల్ అప్పుకి చేస్తుంటాం కాబట్టి బిల్స్ రిసీవబుల్ ఉంటుంది, బిల్స్ పేయబుల్. అప్పుకు కొంటుంటాం, అప్పుకి ఇస్తాం. కానీ రాసుకోండి, సబ్సిడరీ బుక్స్ హెడ్డింగ్ పెట్టుకొని అన్నీ రాసుకోండి. వరకు ఉంటాయమ్మా సబ్సిడరీ బుక్స్. మనం సిలబస్ సెప్టెంబర్ అటెంప్ట్కి అయిపోవాలి. అంటే ఇప్పటికి అయిపోవాలి, జూలై 31st అయిపోవాలి. అని అంటే మీరు ఫాస్ట్గా ఉండాలి. +2 రిజల్ట్స్ కోసమని అట్లాగ వెయిట్ వస్తాయి, వాటి కోసం వెయిట్ చేస్తే సెప్టెంబర్ మిస్. మీరు ఆఫ్లైన్కి వచ్చేసి అందరూ కూడా ఆఫ్లైన్కి వచ్చేసేయండి. సెట్టింగ్ 1st తారీఖు హాలిడేస్ తర్వాత ఆఫ్లైన్కి అందరూ, ఓకేనా? క్లాసెస్ అనేవి కంటిన్యూస్. సబ్జెక్ట్ స్టార్ట్ చేసామంటే వెళ్ళిపోతాం. కంటిన్యూస్గా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. సబ్జెక్టు యూజ్ ఉంటుంది. అకౌంట్స్ యూజ్ అంటే టఫ్ కాదమ్మా, కొంచెం ఎక్కువ చాప్టర్స్ ఉంటాయి. మిగతా అకౌంట్స్ అనేది కొంచెం ఎక్కువ చాప్టర్స్ ఉంటాయి కాబట్టి నేను అకౌంట్స్ ఎర్లీగా స్టార్ట్ చేసి స్లోగా ఒక్కొక్కటి ఇంజెక్ట్ చేస్తూ ఉంటా. ఒకేసారి అంతా చెప్పేసి మిమ్మల్ని పెట్టేయండి. రెగ్యులర్గా మనం పక్కన ఎలా ఉన్నాయి వాటన్నిటిని అలాగే మనం, ఓకేనా? రాసుకున్నారా? నెక్స్ట్ క్లాస్లో మనం హెడ్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటే ఒకసారి క్లాస్లో చెప్తాం, ఓకేనా? ఫెస్టివల్ బాగా ఎంజాయ్ చేయండి అమ్మా, బాగా ఎంజాయ్ చేయండి.